IPL 2026 లో భారీ ట్విస్ట్. టోర్నమెంట్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ అద్భుత ఆటతో SRH ని 47 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫైర్ 2 కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ లో అసలు హీరో ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. IPL ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిన జట్టు నేరుగా టోర్నమెంట్ నుంచి బయటికి. అలాంటి హై ప్రెజర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తలబడ్డాయి. టాస్ తర్వాత బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ మొదటి ఓవర్ నుంచే దాడి ప్రారంభించింది. SRH బౌలర్లపై ఎటువంటి భయం లేకుండా ఒక చిన్న పిల్లాల్లా కనిపించే వైభవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తే స్టేడియం మొత్తం షాక్ అయిపోయింది. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు తీసి ఇందులో 12 సిక్స్లు కొట్టాడు. ప్యాట్ కమెంట్స్, మలింగా, షకీబ్ హుసేన్ ఎవరిని వదలట్లేదు. పవర్ ప్లే లోనే మ్యాచ్ ను SRH చేతిలోంచి తీసేశాడు. స్ట్రైక్ రేట్ దాదాపు 334. వైభవ్ విధ్వంసంతో తన రాయల్స్ 20 ఓవర్లలో 243 భారీ స్కోర్ ని చేసింది. 244 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కి ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి నుంచే షాకులు తగిలాయి. జోసెఫ్ ఆర్చర్ అద్భుత బౌలింగ్ తో అభిషేక్ శర్మని డక్అౌట్ చేశారు. దాని తర్వాత ట్రావిస్ హెడ్, క్లాసిన్ కూడా అవుట్ అవడం కారణంగా SRH పూర్తిగా ప్రెజర్ లోకి పడిపోయింది. ఇషాన్ కిషన్ కొంతసేపు పోరాడినా కూడా రాజస్థాన్ బౌలర్లు మ్యాచ్ ను తమ చేతిలో ఉంచారు. చివరికి SRH 196 పరుగులతో ఆల్అౌట్ అయింది. దాంతో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఒకవైపు SRH టోర్నమెంట్ నుంచి ఎలిమినేటెడ్ గా, మరోవైపు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ రేస్ లో దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోవడానికి ఒకటే కారణం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్. మీ అభిప్రాయాన్ని చెప్పండి. వైభవ్ భవిష్యత్తులో టీమిండియా తరపున సూపర్ స్టార్ అవుతాడా లేదా? కింద కామెంట్ లో చెప్పండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.